20 సంవత్సరాల నుంచి ఆగిపోయినటువంటి బస్సులని పునరుద్ధరీకరించడానికి ఈరోజు ఎమ్మెల్యే గారు ఈ కాన్స్టిట్యున్సీలో బస్సులని మళ్ళీ పునరుద్ధరీకరణ జరుగుతుంది. వెలిగొండ నుండి చౌటుప్పల్ వయా సంగం, భూకారం, చిన్నకొండూరు, పెద్దకొండూరు షటిల్ బస్సులు నడిచేటివి. అప్పుడు నార్కట్పల్లి డిపోవి. అప్పుడు హైయెస్ట్ కలెక్షన్ నార్కట్పల్లి డిపోలా ఈ రూట్కే ఉండేది. ఆ విధంగా కాలక్రమేణా రాను ఈ ఆటోలు కానీ, ఇక్కడ ఉన్న పరిస్థితులు కానీ, బస్సుల షార్టేజ్ వల్ల కానీ గత ప్రభుత్వం బస్సులు నడపలేక చాలా ఇబ్బంది పడి ప్రజలు నానా ఇబ్బందులు పడ్డారు. మేము ఎమ్మెల్యే గారికి ఈ రూటు కావాలని చెప్పేసి చెప్పగానే తాను ఈడీ గారికి, డిఎం గారికి ఒక లెటర్ పెట్టేసి ఈ బస్సులని స్టార్ట్ చేయడం జరిగింది. ఉదయం 8 గంటలకు ఒక ట్రిప్పు, 10 గంటలకు ఒకటి, సాయంత్రం 4 గంటలకు మళ్ళీ ఈ విధంగా బస్సులు నడపడానికి ఒక ప్లాన్ చేసుకుంటున్నాము. ఇంకా అదేవిధంగా రానున్న రోజులలో ఎక్కువ బస్సులను చేయడానికి విద్యార్థులకు కానీ, గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి మహిళలకు ఉచిత బస్సు వల్ల చాలామంది ప్రజలు ఏమంటారంటే ఉచిత బస్సు ఇచ్చారు కానీ మన ఊళ్ళలో బస్సులు నడుస్తలేమని చెప్తారు. ఈ ప్రభుత్వం ఏదైనా చెప్పిన మాట చేయడానికి సిద్ధంగా ఉంది. బస్సుని అన్ని గ్రామాలకు, ప్రతి గ్రామానికి పంపే విధంగా ఏర్పాటు జరుగుతుంది. కొత్త బస్సులు కూడా ఇంకా చాలా రానున్నాయి. మన ఎమ్మెల్యే గారు తొందరగా చేసి మన కొత్త డిపో కానీ, తీసుకున్న డిపో కానీ, నల్గొండ డిపో నుంచి కానీ ఇంకా కొత్త బస్సులు చాలా గ్రామాలకు పంపించడానికి సిద్ధంగా ఉన్నారు. అవి రానున్న రోజులలో జరుగుతాయని తెలియజేస్తూ నుంచి వెలిగొండకు భూకారం, పోచంపల్లి వయా భూకారం, వెలిగొండకు బస్సును పునరుద్ధరించడం జరిగింది. గత ప్రభుత్వంలో బంద్ అయిన బస్సులన్నీ ఎన్నిసార్లు ప్రభుత్వానికి విన్నవించుకున్న బస్సులను పునరుద్ధరించలేదు. మా ప్రియతమ నాయకుడు ఎమ్మెల్యే గారికి మేము ప్రభుత్వం రాగానే విన్నవించుకోవడం జరిగింది. ప్రస్తుతం అప్పుడు నడిచిన బస్సులన్నీ ప్రతి గ్రామానికి నడిపించడానికి మీరు చర్య తీసుకోవాలని కోరి అన్ని రూట్లను కూడా మా ఎంపీ గారు మేము అందరం కలిసి ఇచ్చినచో కొత్త బస్సులు వచ్చిన తర్వాత అన్ని విలేజ్లకు నడిపిస్తామని చెప్పడం జరిగింది. అదే ఉద్దేశంతో ఈ బస్సును ఇక్కడికి పంపించడం ద్వారా మన అందరికి కూడా హర్షం వ్యక్తం చేస్తున్నాము. గ్రామ ప్రజలందరికీ బస్సు టికెట్ ఉచితమన్నారు కానీ బస్సులు లేక అందరూ కూడా చాలా బాధపడ్డారు. ఇప్పుడు ఈ క్రమంతో అందరూ కూడా ఎమ్మెల్యే గారిని అభినందిస్తారని కూడా అనుకుంటున్నాము. అదేవిధంగా ఆర్టీసీ వ్యవస్థ కూడా మేము కంగ్రాచులేషన్ చెప్తున్నాం. ఎందుకంటే మా ఎమ్మెల్యే గారు చెప్పిన వెంటనే అందరూ కూడా స్పందించి బస్సులను పునరుద్ధరించినందుకు వారికి కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. ఈరోజు మన స్థానిక శాసనసభ్యులు కుమ్మం అనిల్ కుమార్ రెడ్డి గారి ప్రోత్సాహంతో దిల్సునార్ టు వెలిగొండ షటిల్ బస్సు వయా భూకారం, సంగం, వరకుపల్లి, చౌటుప్పల్ వయా దిల్సునార్కు ఎంతోమంది విద్యార్థులకు కానీ ఇక్కడ ఉన్న గ్రామీణ ప్రాంత వాసులకు ఆరోగ్యరీత్యా కానీ హైదరాబాద్కు వెళ్ళాలంటే సౌకర్యం సరిగ్గా లేక ఇబ్బందులు పడుతున్న దాన్ని దృష్టిలో ఉంచుకొని మన ఎమ్మెల్యే గారికి విన్నవించిన వెంటనే స్పందించి ఈ రూట్లో ఒక బస్సు, అలాగే ఇంకొకటి కూడా వెలిగొండ టు ఉప్పల్, అది కూడా పరిశీలన, అది కూడా ప్రపోజ్ పెట్టాం. అది కూడా 2-3 రోజుల్లో వచ్చే అవకాశం ఉంది. ఇక్కడ కానీ మన ఉప్పల్ కానీ, దిల్సునార్ కానీ విద్యార్థులకు, రైతులకు కానీ వైద్య నిమిత్తం సౌకర్యాలు ఉంటామని చెప్పేసి ఇక్కడ నాయకులందరూ కలిసి కూడా మేము ఒక గతంలో ఒక ఎమ్మెల్యే అయిన వెంటనే మేము ఒక మండలానికి గత 10 సంవత్సరాల క్రితం ఏవే బస్సులు అయితే రూట్లు ఉన్నాయో అవన్నీ కూడా రాసిస్తూ మళ్ళీ కూడా ఇది కూడా కొత్త 2 పెట్టినాం. దాన్ని సాకారం చేసేందుకు ప్రత్యేకంగా మన స్థానిక శాసనసభ్యులు గౌరవనీయులు ఎమ్మెల్యే గారి అనిల్ కుమార్ రెడ్డి గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ, అలాగే ఆర్టీసీ సంస్థ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ జై కాంగ్రెస్.